ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. సంతోషంగా మీరందరూ ఉన్నారు కాబట్టి వచ్చారు. కొంతమంది ఎట్లా ఉందంటే రేపు కూడా వెళ్ళాలి కదా, ఈరోజు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి రాలేకపోయారు. అంటే వారు ఏమనుకుంటున్నారంటే రేపు సంతోషిస్తామని అనుకుంటా ఉన్నారు. అయితే దేవుని బిడలు అనుదినము అనునిత్యము ఆయన సన్నిధిలో సంతోషించాలి. హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రభు దినము, ఆదివారము ఏ దినం అంట చెప్పండి? ప్రభు దినం. ప్రైజ్ లార్డ్. ప్రభు దినం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దినం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. విశ్రాంతి దినం అని మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అది శనివారం. హల్లెలూయా. అయితే ఇక నూతన నిబంధన కాలములో ప్రభు వచ్చిన తర్వాత దేవుడు మనకు ఏ దినమును అనుగ్రహించాడంట? ప్రభు దినము. హల్లెలూయా. ఈ ప్రభు దినము అనగా ఆదివారము. ప్రైజ్ లార్డ్ కదా. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినము. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. విశ్రాంతి దినము కంటే ఈ యొక్క ప్రభు దినమును మనము ఇంకా పరిశుద్ధంగా మనము ఆచరించబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్క మానవుని కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి తన రక్తముతో ఆయన నిన్ను నన్ను కొన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను విమోచించిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి హల్లెలూయా. ప్రభు దినమును మనం విశ్రాంతి దినము కంటే ఎక్కువగా మనం ఏం చేయాలంట? ఆచరించాలి, ఘనపరచాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఎవరు యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచి ఉంటారో, హల్లెలూయా, ఎవరు రక్షణ పొందిన వారుగా మరి ఉంటారో, మరి వారి విషయములో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. లోక సంబంధులతో ఆయన మాట్లాడడము లేదు. ప్రభువుని నమ్మని వారితో ఆయన మాట్లాడడము లేదు. అయితే ప్రభు నామమునందు విశ్వసించిన వారితో, హల్లెలూయా, రక్షణ పొందిన వారితో అనగా మారు మనస్సు పొందిన వారితో, హల్లెలూయా, మరి ఆయన యొక్క శిష్యులుగా మార్చబడిన వారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నదేమంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి. ఎవరు చూచి? మనుషులు. హల్లెలూయా. మనుషులు అనగా ఎవరు? ఇరుగు పొరుగు వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకములో ఉంటున్న జనులు. ప్రైజ్ లార్డ్. అన్యజనులు, ప్రభువుని ఎరగని వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అన్యజనులు ఎప్పటికీ కూడా ఎవరిని చూస్తుంటారంట? ప్రభువు నమ్ముకున్న నిన్ను, నన్ను, మనలను వారు ఎప్పుడు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంట? నిజంగా వీరు దేవుని బిడ్డలు. హల్లెలూయా. వీరి మాటలు ఉప్పు వేసినట్లుగా ఉంటాయి. హల్లెలూయా. వీరు ప్రేమ కలిగిన
వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజముగా దేవుని బిడ్డలంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి అన్యజనులు సాక్ష్యం ఇచ్చేవారుగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధముగా సాక్ష్యం పొందిన వారుగా ఉంటున్న వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మరి మనుష్యుల మధ్యలో మన సత్క్రియలు ఏ విధముగా ఉండాలంట, అది దేవునిని మహిమపరచులాగున. ఇక్కడ చూస్తుంటున్నాం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనం అందరూ కూడా ఏ విధముగా ఉండాలని యేసు ప్రభు కోరుతున్నాడంట, తండ్రిని మహిమపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా, ఎవరిని మహిమపరిచేవారుగా ఉండాలి? తండ్రిని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. దేవుణ్ణి మనము మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అనేకుల జీవితాల్లో మరి దేవుని నామానికి మరి అవమానాన్ని తెచ్చేవారు కొంతమంది మరి ఉంటా ఉన్నారు. దేవుని నామానికి ఏం తెచ్చేవారు ఉంటున్నారంట? అవమానాన్ని తెచ్చేవారుగా మరి ఉంటా ఉన్నారు. అయితే మన జీవితంలో ప్రభు మాట్లాడదేమంటే, దేవుని నామముకు అవమానం తెచ్చేవారుగా మనము కాక దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా మనము ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఒక సహోదరిని చూస్తున్నాం. ఆ యొక్క సహోదరి పేరు ఏమో చెప్పండి? తబిత. భాషాంతరమున ఆమెకు మరి ఏమని పేరంట? దొర్కా అని ఆమెకు పేరు. హల్లెలూయా. దొర్కా అనగా అర్థమేమంటే లేడీ. లేడీ అంటే జింక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ చూస్తున్నాం, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు. ఎవరు చెప్పండి? ఒక శిష్యురాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఎవరికి శిష్యురాలు ఈమె? యేసు ప్రభుకు శిష్యురాలు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. విశ్వాసులుగా మనం అందరూ కూడా ఉంటా ఉన్నాం. మీరందరూ కూడా విశ్వాసులుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అయితే విశ్వాసులుగా ఉంటున్న మన జీవితంలో మనము ఏమి కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడంటే, మనము శిష్యులు కావాలని. శిశువులు కాదు. శిశువులు అంటే చిన్నపిల్లలు. శిష్యులు అంటే డిసైపుల్స్ అంటారు ఇంగ్లీష్లో. హల్లెలూయా కదా. యేసు ప్రభువుకు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కదా. అలాగే మనము కూడా ప్రభువుకు ఏమి కావాలంట? శిష్యులు కావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే శిష్యులుగా మనము కావడం అంటే విశ్వాసుల నుంచి ఒక మెట్టు పైకి ఎక్కడము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే మరి ఒక పెట్టు పైకి ఎక్కలేకపోతే దాని అర్థం ఏమంట? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్ల. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్ల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం 1వ తరగతిలోనే ఉంటే ఇంక 2వ తరగతి పోకపోతే మనల్ని ఏమంటారు? హల్లెలూయా. సరే, 5వ తరగతి వరకు వచ్చావు, తర్వాత ప్రైమరీ సెక్షన్, ఇంకా 5వ తరగతిలోనే ఉన్నావు, ఇంకా నీవు 6వ తరగతికి నీవు వెళ్ళకపోతే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అంటే ఎలిమెంటరీ సెక్షన్కే మనము ఏం కాకూడదంట? పరిమితము కాకూడదు. హల్లెలూయా,
మన జీవితంలో హై స్కూల్ సెక్షన్కి మనం వెళ్ళాలి, కాలేజీ సెక్షన్కి మనం వెళ్ళాలి, మరి యూనివర్సిటీ సెక్షన్కి కూడా మనము వెళ్ళేవాళ్ళుగా ఉండాలి. అంటే మన యొక్క ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉండాలంటే, మరి రక్షణ పొందిన మనము, హల్లెలూయా, రక్షణ పొందిన మనము వాక్యము వినడం వలన ఏం చేయడం జరుగుతుందంట, బలపడడం జరుగుతుంది, విశ్వాసులుగా మనం ఉండడము జరుగుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మీరందరూ కూడా రక్షణ పొందారు. రక్షణ పొందినాక ఇప్పుడు ఏమి పొందుకుంటున్నారు మీరు? దేవుని వాక్యాన్ని వినడం వలన విశ్వాసాన్ని మీరు పొందుకుంటా ఉన్నారు. విశ్వాసములో రోజు రోజుకి ఏమవుతున్నారు? అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసులుగా ఎదిగిన మీ జీవితాల్లో, మన అందరి జీవితాల్లో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఏ మెట్టుకు ఎక్కాలని యేసుప్రభు ఇష్టపడుతున్నాడంటే శిష్యుడుగా, హల్లెలూయా, శిష్యురాలుగా ఎదగాలని చెప్పి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. చూడండి, ఒకసారి మనము చూసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, చూడండి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఏమి చేసుకుని అంటే చెప్పండి, ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, యేసుప్రభు ఏమంటున్నాడంటే, నన్ను ఎవరైనా వెంబడించాలి అంటే, హల్లెలూయా, ఏం చేయాలంట? నంబర్ 1, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అనగా అర్థం ఏంటి? ఉపేక్షించుకోవడం అంటే తన్ను తాను తగ్గించుకోవాలి. హల్లెలూయా. కదా, నన్ను వెంబడింపగోరిన వాడు ఏం చేయాలంటే, మొట్టమొదటి ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. తర్వాత ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలంట? వెంబడించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్వాసులుగా ఉంటున్న మన జీవితంలో శిష్యులుగా మనం ఎదగాలి అంటే, హల్లెలూయా, మన జీవితంలో ఎటువంటి జీవితం ఉండాలంటమ్మా? అయ్యా, తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనలో గర్వం అనేదే ఉండకూడదు, మనలో అహంకారం అనేదే మనలో ఉండకూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ తను తాను ఏం చేశాడంట? తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తాము. యేసుప్రభు ఏమంటాడంటే, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను. నేనెవరు చెప్పండి? సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను. చదవండి. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక అమ్మా మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, యేసు ప్రభు కూడా ఆయన ఎటువంటి వాడంటే దీన మనస్సు కలిగిన వాడు, తగ్గింపు మనస్సును కలిగిన వాడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, 1 సంవత్సరము క్రైస్తవులు ఉంటారు, 10 సంవత్సరాల క్రైస్తవులు ఉంటారు, 20 సంవత్సరాల క్రైస్తవులు ఉంటారు, 50 సంవత్సరాల క్రైస్తవులు ఉంటారు, 70, 80, 90, 100 సంవత్సరాల క్రైస్తవులుగా పిలువబడేవారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అయితే చాలామంది స్థితి ఏ విధంగా ఉందంటే, పాలు తాగే స్థితిలో చాలామంది ఉన్నారు. దేనిలో ఉంటున్నారంట? పాలు తాగే వారుగా. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, ప్రభు దయాళుడని మీరు చూచి నెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. హల్లెలూయా. ఏమంట? ఎవరు మానాలి? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. హల్లెలూయా కదా. ప్రభు దయాళుడని మీరందరూ రుచి చూశారా? హల్లెలూయా. మీరు రుచి చూశారు, ఆయన ప్రేమను రుచి చూశారు. హల్లెలూయా. ఆయన త్యాగాన్ని రుచి చూశారు. ఆయన మన పట్ల ఎటువంటి ప్రేమను కనుపరిచారో రుచి చూశారు. హల్లెలూయా. రుచి చూశాం. హల్లెలూయా. రుచి చూచిన మన జీవితంలో ఏ విధముగా ఉండాలని అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడంటే, సమస్తమైన దుష్టత్వమును, ఏమని చెప్పండి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. హల్లెలూయా. ఏంటంట? ప్రైజ్ ది లార్డ్ కదా. మన జీవితంలో ఆ విధంగా ఉన్నామా? రుచి చూచాం కదా ప్రభుని రుచి చూచిన మన జీవితాల్లో దుష్టత్వము ఉందా? మనల్ని మనం ఏం చేయాలంట? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఎవరిని అడిగే అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం ఏం చేయాలంట? మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి చూస్తుంటున్నాం సమస్తమైన దుష్టత్వమును. నంబర్ 2, సమస్తమైన కపటమును. సమస్తమైన కపటము అనగా అర్థం ఏంటి? పైన బాగా మాట్లాడుతుంటారు, లోపల తిట్టుకుంటూ ఉంటారు. పైన బాగా మాట్లాడతారు, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. అది ఎటువంటి మనస్సు అంటే చెప్పండి? అది కపటమైన మనస్సు. ఆ తర్వాత చూస్తున్నాం వేషధారణ. హల్లెలూయా. ప్రార్థనా జీవితము లేకపోయినా ప్రార్థనా జీవితము ఉన్నట్లుగా నటించడం, దాన్ని ఏమంటారు చెప్పండి? దాన్ని వేషధారణ అని అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటా ఉన్నాడు, గొర్రెబొచ్చు కప్పుకున్న నక్క తోడేళ్ళ మధ్యలో నేను పంపిస్తున్నాను మిమ్మల్ని. హల్లెలూయా. గొర్రెబొచ్చు కప్పుకునింది ఏది? నక్క తోడేలు ఏం చేశాయంట? గొర్రెబొచ్చును కప్పుకున్నాయి. అవి దేని మధ్యలో వెళ్ళాయంట? గొర్రెల మధ్యలోకి వెళ్ళాయి. హల్లెలూయా. గొర్రె బొచ్చు కప్పుకున్న నక్క తోడేలు ఎక్కడికి వెళ్ళాయంటమ్మా? గొర్రెల మధ్యలోకి వెళ్ళాయి. పాపము ఆ గొర్రెలు గొర్రె అని చెప్పేసి అవి కూడా దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయంట? బాగా ప్రేమించినట్లుగా పక్క తీసుకువెళ్ళి వారిని బిర్యానీ చేసుకుని తినేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఏంటి? వేషధారణ. ప్రైజ్ ది లార్డ్. ఒక యవనస్తునికి ఉద్యోగం లేదంట. ఒక యవనస్తునికి ఏం లేదు? ఉద్యోగం లేదు. అందుకనే ఒకసారి ఒక జూకి వెళ్ళి, సార్ మీ జూలో ఏదైనా నాకు ఒక ఉద్యోగం ఉందా అని అడిగితే అక్కడ అన్నాడంట, సరే బాబు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగాన్ని నీకు ఇస్తాను, నువ్వు చేస్తావా అన్నాడంట. హల్లెలూయా. సరే నేను చేస్తాను సార్, నాకు ఉద్యోగం కావాలని. హల్లెలూయా.
సరే అని చెప్పాడు. మా దగ్గర 2 చింపాంజీలు ఉండేవి. ఒక చింపాంజీ చనిపోయింది. ఏమైపోయింది? చనిపోయింది. ఒకటే చింపాంజీ. ఆ చింపాంజీ ఏమైపోయింది? చనిపోయింది. ఆ చింపాంజీ ఉన్నప్పుడు జూలో వచ్చిన చాలామంది ఏం చేసేవాళ్ళంటే చాలా సంతోషించేవారు. ఇప్పుడు ఎవరు వచ్చి అడిగినా ఏం చింపాంజీ లేదే అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందుకనే నీవేం చేయాలంటే నీకు చింపాంజీ వేషము నీకు వేస్తాము. నీవు చింపాంజీ ఏ విధంగా చేస్తుందో నీవు కూడా ఆ విధంగా చేసి వచ్చిన ప్రేక్షకులందరినీ కూడా నీవు సంతోషపరచాలి అంటే ఆ వ్యక్తి సరే సార్ అన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి డ్యూటీకి జాయిన్ అయ్యాడు. మరి ఎవరికి కూడా మరి నీవు మనిషి అని తెలియకూడదని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. సరే అని చెప్పేసి వేశారు. మరి ఉదయం అయింది. ఇంకా ఆ చెట్టు మీద కూర్చున్నాడు. మరి అది చింపాంజీ కూడా మనిషిలాగా ఉంటుంది కదా, కూర్చున్నాడు. అట్లా ఇట్లా ఎగురుతూ పోతా ఉన్నాడు. ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి ఎగురుతూ ఉన్నాడు. అట్లా ఎగురుతూ అంతా చాలామంది సంతోషిస్తూ ఉంటే హల్లెలూయా, అది ఎగురుకుంటూ వచ్చి ఎక్కడ పడిందో తెలుసా? ఆ పులి ఉంటున్న కేజీలో బోన్లో పడిపోయింది. బోన్లో కాదు, ఒక జాలరీ వేసేసి పెద్దగా ఆడ పులులు పెట్టింటారనమాట. అది ఎగురుకుంటూ వచ్చి దాంట్లో డబ్బా అని పడిపోయాడు. హల్లెలూయా. పడిపోతే ఈ యొక్క చింపాంజీ అబ్బా అని అరిసే లోపల ఆ పులి అంటుందంట, నీవు అరసొద్దు, అరిస్తే నీ ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగం పోతుంది అంటుందట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వేషధారణ, ఆ వేషధారణ జీవితం ఎప్పుడైనా కూడా ఏమైపోతుందంట, బయటపడేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవుని వాక్యములు ఏముందంటే వేషలైన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట, కానీ వేషధారులు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో భక్తి వేషాన్ని వేసుకున్న వాళ్ళుగా మనము ఉండకూడదు. హల్లెలూయా కదా. భక్తి కలిగిన వారుగా ఉండాలి కదా. భక్తి వేషం వేసుకున్న వాళ్ళుగా మన జీవితంలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము వేషధారణను, అసూయను. ఏం చెప్పండి? అసూయ కదా. ఎందుకు అసూయ వస్తుంది చెప్పండి? చాలామంది జీవితాల్లో ఎందుకు అసూయ వస్తుంది? ఏమనుకోవద్దండి, మామూలుగా లేడీస్లోనే కొంచెం అసూయ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక నెక్లెస్ చేయించుకున్నానంటే బాగుంది లెక్క అని ఇంటికి వచ్చి ఆయమ్మ నేను చేయించుకునేది, నేను చేయించుకోలేనా? హల్లెలూయా, చేయించుకోరు వద్దన్నారు. ప్రైజ్ ది లార్డ్. మంచి పట్టు చీర కట్టుకుంటే ఏంటి? అసూయ. కొంతమంది బాగుంటే ఏంటి? చూసి అసూయ పడతారు, మత్సర పడతారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలు మన ఎదుటి వ్యక్తి వారు ఎంత భాగం ఉన్నా మనం ఏం చేయాలంటే వారిని బట్టి సంతోషించాలి, వారిని మనము దీవించేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడు, తర్వాత సమస్త దూషణ మాటలను మాని. సమస్త దూషణ మాటలను మాని కదా. ప్రభువుని నమ్మకమునుపు దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నాం, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాక మనం దూషణ మాటలు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. హల్లెలూయా. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, దేవుని నమ్ముకున్న బిడ్డలే వారి నోటిలో ఎంత భూతు మాటలు వస్తాయంటే అంత భూతు మాటలు. ఆ మాటలు విన్నప్పుడు మేము చెవులు మూసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఆ దూషణ మాటలు ఆ తల్లిదండ్రులు మాట్లాడడం కాదు, ఆ దూషణ మాటలు విన్న ఆ పిల్లలు ఉంటారే, చిన్న పిల్లలు, వాళ్ళు కూడా ఆ దూషణ మాటలు మాట్లాడతారు.
ఎంత భయంకరమో. లోకస్తులు దూషణ మాటలు మాట్లాడుతున్నారు అంటే వేరే కథ. అయితే రక్షణ మారు మనసు పొందిన వారి జీవితాలలో దూషణ మాటలు మాట్లాడుతున్నారంటే ప్రభుకు మహిమ ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. ఒక బావిలో నుంచే మరి ఉప్పు నీరు మంచినీరు వస్తాయి చెప్పండి. ఒక బావిలో నుంచి మంచినీరు ఉప్పు నీరు వస్తాయమ్మా? రావు. మంచినీటి బావిలో మంచినీరే వస్తుంది, ఉప్పునీటి బావిలో ఉప్పు నీరే వస్తుంది. హల్లెలూయా. ఒకనొక రోజు మన జీవితాలు ఉప్పునీటి బావిలాగా ఉన్నాయి. హల్లెలూయా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయంట? మంచి నీరు. హల్లెలూయా. జీవ జలము ఎవరిలో ఉంది? మనలో ఉంది. ప్రభువు మనలో ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ యొక్క నోరు, దూషణలు మాట్లాడి ఇక నోరు, అబద్ధాలు మాట్లాడి నోరు, కొండాలు చెప్పే ఇక నోరు ఏమిగా చేయబడింది అంటే దేవుని స్తుతించేదిగా మార్చబడింది. హల్లెలూయా. అయితే ఈ విధముగా మార్చబడిన తర్వాత మరి దీనిలో మనం ఉప్పు నీరు వేసుకోవచ్చా? హల్లెలూయా. ఎందుకంటే స్తుతించే నోరు దూషణలు మాట్లాడవచ్చా? దేవుడు ఎందుకు ఈ యొక్క నోటిని దేవుడు నీకు నాకు మనకి ఇచ్చాడమ్మా? అయ్యా, దేవుడిని స్తుతించడానికి దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించడానికి దేవుడు ఇచ్చాడు, శపించడానికి దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. ఎంత ఘోర పాపులైనా శపించడానికి దేవుడు మనకు అధికారమో ఇవ్వలేదు. ఇచ్చాడా? శపించడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. దేవుడు శపించిన వారిని ఏం చేయమని చెప్పాడు? వారిని దీవించండి అని చెప్పాడు. హల్లెలూయా. దూషించిన వారిని ఏం చేయమన్నాడు? దీవించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఆశీర్వాదమునకు వారసులట్టుకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన సంగమా, దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే కీడుకు ప్రతి కీడు మనం ఏం చేయకూడదు? చేయకూడదు. హల్లెలూయా కదా. నాగుపాము అంట ఏం చేస్తుందంట? అది పగబడుతుందంట. హల్లెలూయా. ఎవరైనా అరేటు కొడితే తప్పించుకొని పోతే ఏమంటారు? అమ్మయ్యో, అదేం చేస్తుంది? పగబడుతుంది. హల్లెలూయా. అయితే పగబడుతుంది. అయితే ఆ యొక్క నాగుపాము యొక్క కూరల్లో ఏముందంట? విషం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అటువంటి పగపట్టే స్వభావము మనలో ఉండకూడదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నాగుపాము కూరల్లో ఏముందంట? విషము మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్మకమునుపు పాముకు కూరల్లో విషముంటే యేసు ప్రభువుని నమ్మకమునుపు మన జీవితంలో నిలువెల్లా ఆ విషమే అంట. ఏం చెప్పండి? నిలువెల్లా విషము. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చామో, ప్రభువా నేను ఘోర పాపినయ్యా, నా పాపాలను రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు ప్రభువా,
అని కన్నీళ్లతో పశ్చాత్తాపడి, ప్రభువా ఇక మీదట పాపిష్టి జీవితాన్ని నేను జీవించనయ్యా, నన్ను నీ కుమారుడిగా చేసుకో అంటే మనకి జీవితం ఏమైపోయిందంట, నిలువెల్లా ఉంటున్న ఆ యొక్క విషమంతా కూడా వెళ్ళిపోయి. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడంట మనకి? ఏమిచ్చాడు? విషంపై ఏమిచ్చాడు? అమృతాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అమృతం, విషానికి ఆపోజిట్ ఏమంటారు? అమృతం అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన జీవాహారముతో ఆయన మనల్ని నింపాడు, ఆయన జీవజలముతో ఆయన నింపాడు. చేదుకు బదులుగా దేవుడు ఏం చేశారంటే మధురమైన జీవితముగా ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలను ప్రభువు మార్చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. అటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇతరులను దూషించడానికి కాదు, ఇతరులకు కీడు చేయడానికి కాదు, ఇతరులకు మోసము చేయడానికి కాదు, ఇతరులను అన్యాయం చేయడానికి కాదు, ఇతరులను కొల్లగొట్టడానికి కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ చూస్తుంటాం. చూడండి, మరొకసారి చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. హల్లెలూయా. అంటే ఏంటి? ప్రభువు దయాళుడని, ప్రభు యొక్క ప్రేమను మీరందరూ రుచి చూచిన ఎడలా. హల్లెలూయా. రుచి చూచిన వారి జీవితంలో ఏ విధంగా ఉండాలంట? నంబర్ 1, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. హల్లెలూయా. వీటన్నిటిని ఏం చేయాలంట? ఏం చేయాలంట? పెట్టుకోవాలా లోపల? అదంతా పెట్టుకుంటే మన హృదయం ఎట్లుంటుందంట? ఒక చెత్త కుండిలాగా ఉంటుంది. ఎట్లుంటుంది చెప్పండి? చెత్త కుండిలాగా ఉంటుంది. ఆ చెత్త కుండిలో ఏదైనా నీవు బిర్యానీ చేసి వేస్తావా? చికెన్ బిర్యానీ చేస్తే దాంట్లో వేస్తావా? హల్లెలూయా. చెత్త కుండిలో మటన్ బిర్యానీ వేస్తావా? లేకుంటే మంచి స్వీట్ తెచ్చి దాంట్లో వేస్తావా? ఎందుకేవు? అది చెత్త కుండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ చెత్త కుండిగా ఉంటున్న మన జీవితాలను యేసయ్య తన రక్తంలో కూడా శుద్ధీకరించిన తరువాత, హల్లెలూయా, ఇది పరిశుద్ధము చేయబడిన తరువాత ఈ చెత్త అంతా కూడా మనలో ఉండకూడదు. ఏముండకూడదు? దుష్టత్వము ఉండకూడదు, సమస్తమైన కపటము ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సమస్తమైన దూషణ మాటలు ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసు ప్రభు అంటున్నాడు కదా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి. హల్లెలూయా కదా. మనుషులు మీ దుష్క్రియలను చూచి అని యేసు ప్రభు చెప్పడలేదు, కానీ మనుషులు మీ సత్క్రియలను చూచి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న ఇక క్రియలు మంచి క్రియలా చెడ్డ క్రియలా? ఇవి దుష్టత్వం మంచి క్రియలా? సమస్త కపటము మంచి క్రియలా? వేషధారణ అనేది మంచి క్రియలా? అసూయ అనేది మంచి క్రియలా? దూషణ మాటలు అనేవి మంచి క్రియలా? అవన్నీ కూడా ఎటువంటి క్రియలంట? చెడ్డ క్రియలు. హల్లెలూయా. అవన్నీ కూడా ఏం చేయాలంటమ్మా? అయ్యా మాని. హల్లెలూయా కదా. మనంతటికో మనం మానుకోలేము. ఎందుకంటే కొంతమంది అంటారు, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధి సచ్చినాక కూడా పోదు అంటారు కొంతమంది. అవునా కదా? పుట్టినాక వచ్చిన బుద్ధి సచ్చినా కూడా ఏమంట? పోదు సార్. పుట్టుకతో వచ్చిన బుద్ధి అంట. హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ గారు నాకు మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తూ ఉంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధి సచ్చినాక కూడా పోదంట. హల్లెలూయా. అయితే మన జీవితంలో ఈ లోకము చెప్పే మాట ఉండొచ్చు, కానీ అయితే యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకొని నిజముగా మన జీవితంలో పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చి మన పాపాన్ని ప్రభు సన్నిధిలో
మనము ఒప్పుకున్నప్పుడు హల్లెలూయా ఆ పుట్టుకతో వచ్చిన బుద్ధి సచ్చినాక కూడా ఉంటుంది, సచ్చినా పోదంటారు కదా. అయితే పుట్టుకతో వచ్చిన బుద్ధి హల్లెలూయా ఎప్పుడు యేసుప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చి పశ్చాత్తాపడతామో అక్కడికి అది చచ్చిపోతుంది. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అవన్నీ కూడా ఏం చేయాలి? దుష్క్రియలన్నీ ఏం చేయబడాలి? చచ్చిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కదా. మీ సత్క్రియల్లో చూచి కదా. అందుకని ఇక్కడ చూస్తుంటున్నాం, భక్తుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడించువాడు. ఎవరిని వెంబడించువాడు? నన్ను వెంబడించువాడు. హల్లెలూయా. ఎట్లా వెంబడించాలి? తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, హల్లెలూయా. తర్వాత తన సిలువను ఎత్తుకొని, హల్లెలూయా. ఏం ఎత్తుకొనంట? తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? వెంబడించాలి. హల్లెలూయా దేవుని స్తోత్రం. అలాగే వెంబడిస్తే ఆ వ్యక్తి ఏ విధంగా మారతాడంట? శిష్యుడుగా మారతాడు. ఎలా మారతాడు చెప్పండి? శిష్యుడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. చూడండి, అలాగే లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. లూకా 14:27. లూకాస్ అమ్మా. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. ఇప్పుడు మనం శిష్యులు కావాలా? లేకపోతే నాకెందుకు లేప నీకు శిష్యుడు అవడం అని అనుకుంటారా? మన శిష్యులు కావాలా? శిష్యులు కాకూడదా? ఇంకా పసిపిల్లల్లాగా ఉందామా? హల్లెలూయా. యేసుప్రభు అంటూ ఉన్నాడు, నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. అంటే ఆయనను వెంబడించాలంటే మనం ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును మానాలి, సమస్తమైన కపటమును మనము మానేవాళ్ళుగా ఉండాలి, వేషధారణ మానివేయాలి, అసూయను మానివేయాలి, దూషణలు మనము మానివేయాలి. హల్లెలూయా దేవునికి స్తోత్రం కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన రక్షణ పొందిన తర్వాత, నేను పూర్వము హింసకుడును దూషకుడును నేను హానికరుడను అంటా ఉన్నాడు. నేను పాపులలో నేను ప్రధానమైన పాపిని. నేను తెలియక నేను చేసి తిని గనుక నేను కనికరించబడితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ఆ యొక్క పౌలు ఇచ్చే స్టేట్మెంట్ ఏమంటే, మళ్ళీ గల్తీయులకు రాసిన పత్రిక 2:20లో చూడండి. గల్తీయులకు రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు ఏం చేస్తున్నాడు? జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, ఎవరిని ప్రేమించి? నన్ను ప్రేమించి, హల్లెలూయా, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పుగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. అందరూ చెప్దామా ఒకసారి? నిజంగా మనం ప్రభువుని నమ్ముకున్నామా? ఆయన రుచిని చూసామా? హల్లెలూయా. చూసిన మన జీవితాల్లో ఇంకా మన చేతులు ఇంకా ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు. మీ చేతులు, మీ తలంపులు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, మీ కాళ్ళు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, మీ కళ్ళు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. హల్లెలూయా. నాకు తెలియదు, మీకే తెలుసు. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా ఏమంట? సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. హల్లెలూయా. అంటే సౌలు కాదు, ఇక మీదట నాలో జీవిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు నాలో జీవిస్తున్నాడని చెప్తున్నాడు?
యేసే నాలో జీవిస్తా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు చెప్పండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఎరగనప్పుడు అపోస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉంటున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా జీవించాడంట, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవాడు క్రైస్తవుడు ఒక్కడు కూడా ఉండకూడదు, అందరినీ చంపేయాలి, అదే నాకు ప్రాణాధారం అని చెప్పేసి అన్నాడు. ఏమన్నాడు? అదే నాకు ప్రాణాధారం. ఏమి ప్రాణాధారం చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలను చంపి క్రైస్తవులు లేకుండా నిర్మూలన చేయడమే ప్రాణాధారం అనుకున్న ఆ యొక్క వ్యక్తి ప్రభు ప్రేమను చూసిన తర్వాత అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా అనడమే కాదు, మరి ఏమంటున్నాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం చూస్తుంటున్నాం, మనుషులు మీ సత్క్రియలను చూచి, హల్లెలూయా, మనుషులు మీ సత్క్రియలను చూచి కదా అపొస్తలుడైన పౌలును అనుకుంటున్నారు, ఈ వ్యక్తి ఇంతకుముందు ఏం చేసేవాడు, భయంకరమైన నరహంతకుడు, క్రైస్తవులను హింసించేవాడు, దూషించేవాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడేమైపోయాడు? జీవితం మారిపోయింది, బ్రతికే మారిపోయింది. హల్లెలూయా. దేవుని నామానికి ఏం చెప్పండి? మహిమ, మహిమ. హల్లెలూయా. దేవుని నామని మహిమ కరంగా మరి జీవిస్తూ ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ తబితాను గురించి మనం చూస్తూ ఉన్నాం. తబిత ఎవరంటే చదవండి ఒకసారి, అపోస్తల కార్యములు 9:36. అపోస్తల కార్యం 9:36లో, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. హల్లెలూయా. అంటే శిష్యురాలుగా ఉందంటే వాడికి జ్ఞాపం చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పాను, ఆమె ఏ విధంగా ఉంది? శిష్యురాలుగా ఉంది, శిష్యుడుగా ఉన్నాడు అంటే. హల్లెలూయా. వారు ఎవరిని వెంబడించేవారు? యేసు ప్రభుని వెంబడించేవారు. హల్లెలూయా. తన్ను తాను ఉపేక్షించుకునేవారు, తన్ను తాను తగ్గించుకునేవారు. వారు ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగేవారు, లోకము వైపు చూచేవారు కాదు. హల్లెలూయా. బంధువుల వైపు చూసేవారు కాదు, స్నేహితుల వైపు చూసేవారు కాదు, ఆస్తి వైపు చూసేవారు కాదు, అంతస్తుల వైపు చూసేవాళ్ళు కాదు. హల్లెలూయా. ఎవరిని చూసేవారంట? యేసయ్య వైపే చూస్తూ ముందుకు సాగేవాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, లోకాన్ని చూస్తే, వెనక్కి చూస్తే ఏమైపోతుంది? మనం అన్ని శిష్యులుగా మనం ఉండలేం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుందంటే ప్రభు శిష్యులు కావాలని ఉంటుంది, కానీ అయితే లోకము మనల్ని ఏం చేస్తుందంటే భయపెడుతూ ఉన్నప్పుడు లోకాన్ని చూసేవాళ్ళుగా ఉంటాం. బంధువులు భయపెడుతున్నప్పుడు బంధువులు చూసేవాళ్ళుగా ఉంటాం. స్నేహితులు భయపెడుతున్నప్పుడు స్నేహితులు చూసేవాళ్ళుగా మనం ఉంటాం. అయితే మన సత్క్రియలు అన్యజనుల మధ్యలో మరి తండ్రి యొక్క నామము మహిమపరచబడి వారుగా మనం ఉంటాం. ఆ విధంగా ఉంటే చెప్పండి. హల్లెలూయా. మన బంధువుల మధ్యలో ఉన్నా, మన స్నేహితుల మధ్యలో ఉన్నా, మనము మందిరంలో ఉన్నా, మనము ఇంటిలో ఉన్నా, హల్లెలూయా, మనం అన్యజనుల మధ్యలో ఉన్నా, మన భూదిగంతములలో మనము ఎక్కడికి వెళ్ళినా, హల్లెలూయా, మన సత్క్రియలు ఏం చేయబడాలంట? తండ్రిని మహిమపరిచేలాగునా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, తబిత యొక్క జీవితంలో ఏ విధంగా ఉందంటే తండ్రిని మహిమపరిచేలాగా ఉంది.
ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరిచే బిడ్డగా ఉంటా ఉంది ఆ యొక్క బిడ్డ. హల్లెలూయా. ఆ యొక్క బిడ్డ సంఘములో ఏ విధముగా ఉంటుందంటే ఆ తబితా మూలకముగా అంట అక్కడ సంఘము విస్తరించిందంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ తబితా మూలకంగా ఏమైపోయిందంట, సంఘము విస్తరించింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ తబితా యొక్క ప్రేమ ఏం చేసిందంట, అనేకులను దేవుని సన్నిధికి నడిపించింది. హల్లెలూయా. ఆ తబితా అనే బిడ్డ మరి ఏం చేసేదిగా ఉందంటే, మరి ఆ యొక్క మందిరంలో చాలామంది పేదలంట, చాలామంది పేదలు, బట్టలు చినిగిపోయిన బట్టలు అంట. హల్లెలూయా. వారి బట్టలు తీసుకొని ఆమె కుట్టించేదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆహారం లేని వాళ్ళకి ఏం చేసేదంట, ఆమె ఆహారం పెట్టేదంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక రకాలుగా సంఘములో ఉంటున్న విశ్వాసులను ఏం చేసిందంట, ప్రేమించిన బిడ్డగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ ప్రేమ ద్వారా ఏమి జరిగిందంటే సంఘము విస్తరించింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా ఆమె యొక్క సత్క్రియలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉంది కదా 36వ వచనం ఏముంది ఇక్కడ, మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమె భాషాందు దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ఏం చెప్పండి, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఏం చేసిందంట, ఆమె క్రియలు బాగా ఉన్నాయి. హల్లెలూయా. ఏం బాగున్నాయి చెప్పండి అమ్మా, ఆయన క్రియలు, ఆమె క్రియలు కదా. దేవుని బిడ్డల క్రియలు ఎట్లుండాలంట, ఎట్లుండాలి, క్రియలు బాగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. మంచి క్రియలుగా ఉండాలి, చెడ్డ క్రియలుగా ఉండకూడదు. తబితాను ఎవరు కూడా వేలెత్తి ఈమె ఇటువంటిదని చెప్పిన వారు లేరు, చెడ్డదని చెప్పిన వారు లేరు. కానీ తబితాను వేలెత్తి అని చెప్పేవాళ్ళు అంటే ఈమె ఎలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె మాటలో ఏముందంట, ప్రేమ ఉంది. ఏమని చెప్పండి, ఆమె మాటలో ప్రేమ ఉంది. ఆమెలో ఏముందంట, త్యాగము ఆమెలో ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన సత్క్రియల మూలకంగా ప్రభు యొక్క నామం ఏం చేయబడాలమ్మా అయ్యా, దుష్క్రియల మూలకంగా దేవుని రాజ్యము వ్యాపిస్తుందా? దుష్క్రియల మూలకంగా ఏమి జరుగుతుంది, వేలెత్తి చూపిస్తారు. ఓ అబ్బో ఆయన చర్చికి వెళ్తున్నాడా, ఆయన కథ తెలుసులేండి మాకి, లేకుంటే ఆమె చర్చికి వెళ్తుందా, ఆమె కథ మాకు బాగా తెలుసులేండి, ఆమె పోయిస్తుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన సత్క్రియలు ఏ విధంగా మరి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మన సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తబితాను మన దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతా ఉన్నాం. ఈ పాత సంవత్సరంలో ఉంటున్న దుష్క్రియలు మనలో ఏమున్నాయి. హల్లెలూయా. ఈ పాత సంవత్సరంలో మనమందరం విశ్వాసులుగా ఉన్నాము. అయితే కొత్త సంవత్సరంలో సంఘమంతా కూడా ఏం చేయబడాలి, మీరందరూ ఏం కావాలి, ఎంతమందికి ఇష్టము శిష్యులుగా మార్చబడాలని. హల్లెలూయా. అందరికీ ఇష్టమే. అయితే శిష్యులుగా మార్చబడాలి అంటే ప్రభు ఏం చెప్తున్నాడు, నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, ఏంటి ఉపేక్షించుకోవడానికి మనస్సుందా, తగ్గించుకోవడానికి మనస్సుందా, ఉందా? ఏం సార్ నాకేం తక్కువ, ఆయా పిట్లంటే నేను తక్కువనా, వాడికేం తలకాయ తిరుగుతుందా అని మాట్లాడే పరిస్థితి. ఏం నాకేం తక్కువ ఉందా, అమ్మకు తల తిరుగుతూ ఉందా. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలు తగ్గించుకున్నప్పుడు సిలువను మోసుకొని, అంటే సిలువలో ప్రభువు ఏం చేశాడంట, సమస్తాన్ని సహించాడు, సమస్తాన్ని ప్రభు భరించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. భరించాడా లేదా, సహించాడా లేదా, ప్రభువుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారా లేదా,
ప్రభువుకు కళ్ళకు గంతలు కట్టి ఆయనకు ముఖం మీద ఉమ్మారా లేదా? ఆయన జోష్యం అడిగారా లేదా? ఎగతాళి చేశారా లేదా యేసు ప్రభుని? చెప్పండి. యేసు ప్రభు పిడుగుద్దులు గుద్దారా లేదా? అయితే ప్రభు ఏం చేశాడంట? సహించుకున్నాడా? రేయ్ చెప్తాన్రా మీ కథ, నేను 3వ దినం లేస్తాను కదా, మీ కథ తేలుస్తాన్రా అన్నాడా? ప్రైజ్ లార్డ్. ఒక వ్యక్తి అన్నాడంట, ఒక చోటుకి పోయి, ఏమో అటు జరిగితే నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, ఇంకొకసారి రాడికల్ అయిపోతే నీ కథ తేలుస్తానన్నాడంట. అంటే ఏమి ఇంకా దాంట్లో ఏముంది? ఇంకా ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, మళ్ళా నేను రాడికల్ అయితే ఏమైపోతుంది? కథ మారిపోతుంది అన్నాడట. కథ కంచికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రభు మనం జీవితాన్ని మార్చేసిన తర్వాత పాత జీవితము, రోత జీవితము, ఆ దుష్టత్వము ఇంకెప్పటికీ కూడా మనము జ్ఞాపకము చేసుకోకూడదు. హల్లెలూయా కదా. మన జీవితంలో తగ్గించుకుని మనసు ఉండాలి కదా. చాలామంది జీవితాల్లో చాలా రోషం కలిగిన మాటలు చెప్తుంటారు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. హల్లెలూయా. అయితే క్రీస్తు ప్రేమను ఎరిగిన వాళ్ళుగా ఉంటే ఆ మాటలే మన నోట్లో రావు. హల్లెలూయా కదా. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు, హల్లెలూయా, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు, ఉపేక్షించుకొని, హల్లెలూయా, ప్రభువా నీ సిలువను నేను మోస్తానయ్యా. ఎంతమందికి ఇష్టం సిలువను మోసేది? సార్ మోసేది 150 కేజీలు సిలువ యేసు ప్రభుది, నేను ఆడ మోసేది సార్, యేసు ప్రభు అయితే మోసినాడు అట్లంటారా? హల్లెలూయా. మీకేం తెచ్చి సిలువేమి భుజాల మీద పెట్టేది కాదు, కానీ సిలువను మోసి అంటే శ్రమలను మోసి, అవమానాలను మోసి, నిందలను మోసి, వాటన్నిటినీ సహించి, హల్లెలూయా, చావైనా బ్రతుకైనా నేను ప్రభు కొరకే జీవిస్తాను, నా జీవితం ప్రభు కొరకే, ఈ లోకం కోసం నేను జీవించను, పాపిష్టి జీవితాన్ని నేను జీవించను, ప్రభు కొరకు నేను మహిమకరంగా నేను జీవిస్తాను అని చెప్పినప్పుడు, హల్లెలూయా, నీవు నేను మనము ఏం చేయబడతామంట? శిష్యులుగా చేయబడతాము. సంఘంలో నేనొక్కడినే సేవకుడిని కాదు. హల్లెలూయా. పాస్టమ్మ ఒకటే సేవకురాలు కాదు. ప్రైజ్ లార్డ్. మీరందరూ కూడా ఏమైపోతారంటే, మీరందరూ కూడా పాస్టర్లు అయిపోతారు. ఎంతమందికి ఇష్టమా పాస్టర్లు కావాలంటే? హలో, ఏంటి నవ్వుతా ఉన్నారా? అంటే మీకు ఇష్టం లేదా? పాస్టర్ కావాలని ఇష్టం ఉందా లేదా చెప్పండి మీకే. అసలు ఏం సార్ వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు, నేను కలెక్టర్ అయితే బాగుంటుంది, ఏం సార్ పాస్టర్ అయితే బాగుంటుంటాడు, లేకుంటే నేను ఒక ఇంజనీర్ అయితే బాగుంటుంది, ఏమో సార్ పాస్టర్ బాగుంటాడు. హల్లెలూయా. ఏదైతే నేను పెద్ద ధనికుడైతే బాగుంటుంది, పాస్టర్ కావాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఒక దైవజనుడు బిల్హీ గ్రామ్, ఎవరు చెప్పండి? ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. హల్లెలూయా. ఆ వ్యక్తితో కొంతమంది వ్యక్తులు వచ్చి చెప్పారంట, అయ్యా నీవు ఈసారి ఎలక్షన్స్లో నీవు నిలబడితే, హల్లెలూయా, నీవు గొప్ప దైవజనుడు కదా, నీవు నిలబడితే మా అమెరికా దేశానికి నీవు ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారంట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నిజంగా ఆయన నిలబడితే గెలుస్తాడు. అటువంటి గొప్ప దైవజనుడు. ఆయన చెప్పాడంట, అయ్యో నేను అంత చిన్న పోస్టులోకి రావాలని అడిగాడంట. హల్లెలూయా. దేంట్లోకి? నేను అంత చిన్న పోస్టులోకి నేను రావాలని అన్నాడట. ఏమి సార్ పాస్టర్ గారు, ఏం మీరు ఇట్లా అంటున్నారు అంటే ఆయన చెప్పాడంట,
ఒక దేశానికి ప్రైమ్ మినిస్టరే. అయితే దేవుడు నన్ను ప్రపంచ దేశాలకు గొప్ప దైవజనుడిగా ఉంచాడని చెప్పాడంట. హల్లెలూయా. రాజులను అభిషేకించేవాడుగా నన్ను దేవుడు ఉంచాడు. అట్లా ఉంచినప్పుడు నేను మళ్ళీ నేను తిరిగి అంత దిగజారిన స్థితిలో నేను ఒక ప్రైమ్ మినిస్టర్గా నేను వెళ్ళాలా, ఆ తక్కువ స్థాయిలోకి నేను వెళ్ళాలా. చూడండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే దైవజనుడు నీ దేవుడు ఏం చేస్తున్నా అంటే ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. అటువంటి ఉన్నత స్థితి మీకు కావాలనా? లేకుంటే సార్ నేను కూడా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, నేను చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, ఏది కావాలి మీకు? ఏ మినిస్టర్గా కావాలని ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు చేస్తాడంట, హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన సిలువను, మన సిలువను ఏం చేయాలంట? మనం మోసుకొని మనం వెళ్తే ఆయన శిష్యుడు, ఆయన శిష్యురాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో నేను చెప్పేది ఏమంటే, అగాపే సంఘంలో ఉంటున్న స్త్రీలు పురుషులందరూ కూడా శిష్యులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఎక్కడ సువార్త చెప్పితే అక్కడికి సంఘము అంతా కూడా ఏం చేయాలి? శిష్యులుగా ఉంటున్నారు, యేసు ప్రభువుని వెంబడించారు. హల్లెలూయా. శిష్యులుగా ఉన్న మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రభు కృపను బట్టి ఆయన సేవకుడుగా ఉంటున్న సేవకురాలు ఉంటున్న మమ్మల్ని మీరేం చేయాలి? మేము ఎక్కడ సువార్త చెప్పాక వెళ్తే అక్కడికి మీరేం చేయాలి? రావాలి. ఎట్లా రావాలి తెలుసా? ఎట్లా రావాలి? ఏమో సారు సుమో చేస్తాడు, లేకుంటే సారు ఏదన్నా వెహికల్ని అరేంజ్ చేస్తాడు, అట్లయితే పోతాము అన్నదా విధంగా కాదు. హల్లెలూయా. లేకుంటే మధ్యాహ్నము ఆడికి పోతే మంచి వంట చేసి పెడతారనేది కాదు. హల్లెలూయా. సువార్త ఉందని చెప్తే మధ్యాహ్నం మీరందరూ ఏం చేయాలి? క్యారియర్లు కట్టుకొని రావాలి. ఏం చేయాలి? క్యారియర్లు కట్టుకొని మీరు రావాలి. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉంటాం. ఒక సమయం వచ్చినప్పుడు అందరూ ఉండి ఎవరి క్యారియర్లో వారు తినడమో వెళ్ళిపోవడం. హల్లెలూయా. సాయంత్రమో మీ ఇంట్లోకి వెళ్ళిపోవడము, మళ్ళీ ఉదయమో మళ్ళీ సువార్తకు రావడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం సార్ మేము కూలి పనికి పోద్దా? మేము వ్యాపారాలకు పోద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ప్రతిరోజు ఆ పని పెట్టము, అయితే మీకు అనుకూలమైన దినమే దాన్ని పెడతాము. అయితే ఆది అపొస్తలుల కాలంలో ఏ విధంగా ఉన్నారంట? వాళ్ళ త్యాగము. హల్లెలూయా. వారి ఇళ్లను అమ్మి దేవునికి ఇచ్చారంట. వారికి ఉంటున్న బంగారం అమ్మి అపొస్తలుల పాదముల చెంత వారి ఆస్తిపాస్తులను అమ్మి వేసి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. స్థిర చరాస్తులు అనగేంటి? స్థిరాస్తి అంటే బిల్డింగ్లు, భూములు. హల్లెలూయా. చరాస్తులు అంటే కార్లు, గీర్లు అట్లాంటివి ఏమన్నా ఉంటే అవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. 2024 సంవత్సరంలో దేవుడు మన అగాపే కలుగు సంఘాన్ని అద్భుత రీతిగా ఆశీర్వించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన సంఘము దినదినము అభివృద్ధి చెందబోతా ఉంది. ఎందుకంటే మీరందరూ శిష్యులుగా చేయబడతా ఉన్నారు. హల్లెలూయా. శిష్యులు యేసు ప్రభుని ఏం చేశారంట? వెంబడించారా లేదా? సార్ నేను మళ్ళీ వస్తాను, ఈరోజు నాకు అది ఏదో పని ఉంది అన్నాడా? అయ్యారా ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, సార్ ఈ పని ఉంది నేను మళ్ళీ వస్తాను. హల్లెలూయా. పేతురుకు విస్తారమైన చేపలు పడ్డాయి. అవునా? విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా పడలేదు. మొట్టమొదటిసారి ప్రభు దర్శించాడు. హల్లెలూయా. ప్రభు మాట విన్నాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభు పాద సన్నిధికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడనయ్యా, నా దగ్గర ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పేతురు భయపడొద్దు, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. పేతురు ఏం చేశాడంట? తనకు జీవనాధారముగా ఉంటున్న ఆ యొక్క దోణిని వదిలిపెట్టాడు, ఆ వలను వదిలిపెట్టాడు, ఆ దానిలో ఉన్న విస్తారమైన 2 దోణలను, చేపలను కూడా ఏం చేశాడంట? వదిలిపెట్టి ఏం చేశాడంట? యేసు ప్రభువుని వెంబడించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పట్టే జాలరి అయ్యాడా లేదా? ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఎంతమంది రక్షణ పొందారంట? 3,000 మంది రక్షణ పొందారు. 5,000 మంది రక్షణ పొందారంటే ఏ జాలరి అయ్యాడు? మనుషులు పట్టే జాలరి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని చూస్తాం. ఏలియా అనే వ్యక్తి మరి ఒక చోటుకు వస్తూ ఉన్నాడు. వస్తే అక్కడ ఎలీషా అనే వ్యక్తి ఏం చేస్తున్నట్ట? ఏలియా అనే దైవజనుడు, ప్రవక్త ఒక చోటికి వస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చినప్పుడు ఎలీషా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంట? 12 అరకల ఎద్దులతో ఏం చేస్తున్నాడు? భూమిని దున్నుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? భూమిని దున్నుతా ఉన్నాడు. దున్నుతా ఉంటే దేవుని ఆత్మ ఏలియాతో చెప్పింది, ఆ వ్యక్తి మీద దుప్పటి విసురు అని. హల్లెలూయా. ఆయన మీద ఉంటున్న దుప్పటిని విసిరినప్పుడు ఆ యొక్క ఎలీషా ఏం చేశాడంట? ఆ పొలమును వదిలిపెట్టి బయటికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, నీవు నన్ను వెంబడించు, నీవు నన్ను వెంబడించు. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క ఎలీషా ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఇంటికి పోయి నేను వస్తాను అని చెప్పి ఆయన వెంబడించాలి కదా. ఇంకా మళ్ళీ ఆయన వెంబడించాలంటే ఏం కావాలి? ఇవన్నీ మళ్ళీ కనిపిస్తుంటాయి. ఎద్దులు కనిపిస్తుంటాయి, అవి 12 అరకలు కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? ఆ ఎడ్లను ఏం చేశాడంట? వధించాడంట. ఏం చేశాడు చెప్పండి? ఆ ఎడ్లను వధించాడు. ఆ కర్రలను ఏం చేశాడంట? దానిని తీసుకుని ఆ దానితో వంట చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషాకు ఏం లేదు? ఎడ్లు లేవు, అరకలు లేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవజనుడా, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పేసి వెంబడించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఎలీషా దైవజనులు మనం చూస్తున్నాం. ఏలియా పిలిచినప్పుడు ఇంకా నేను దైవజనుడు పిలిచాడు, నేను వెళ్ళాలి. ఇవన్నీ ఉంటే మళ్ళీ ఏం చేస్తుంది? లాగుతూ ఉంటాయి. ఎద్దులున్నాయే, ఏంటి ఎద్దులున్నాయే, దానికి ఏమైనా పెట్టాలనే, మళ్ళీ అది అరకలు ఉన్నాయే, అవన్నీ కదా. ఆ చింతలని వాళ్ళని ఏం చేశాడు? అంత కూడా అమ్మేసేదిగా కాల్చి పడేశాడు, దాన్ని వధించేశాడు, వండేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. అంటాడు ఆయన ఏలియా దైవజనుడు, అయ్యా బాబు ఇంకా నీవు ఇక్కడ ఉండు, నేను పోతాను అంటాడు. లేదు లేదు, యెహోవా జీవముతోడు, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి చివరిగా ఆ యొక్క దైవజనుడు అంటా ఉన్నాడు, ఇంకా ప్రభు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతా ఉన్నాను, నీకు నీ కోరిక ఏమో కోరుకో అని చెప్పేసి అన్నాడు ఏలియా దైవజనుడు. హల్లెలూయా. ఆ సమయంలో ఆయన అంటున్నాడు, నీకు ఉన్న అభిషేకం నాకెన్ని పాళ్ళు కావాలి? ఎన్నంతలు కావాలి? 2 అంతల అభిషేకం నాకు కావాలి అని అడిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటా ఉన్నాడు ఏలియా, అది నేను ఇవ్వలేను నీకు, అది నేను ఇవ్వలేను. ప్రైజ్ లార్డ్. అంతలోపలే ఆకాశం నుండి అగ్నిరథము వచ్చి ఏలియాని ఏం చేసిందంట? పరలోకానికి కొనిపోయింది. ఈయన తండ్రి అని అరుస్తూ ఉంటే ఆ దుప్పటి వచ్చి ఎవరి మీద పడిందంట? ఎలీషా మీద పడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలీషా మీద పడినప్పుడు దేవుడు ఎలీషాను మరి ఏలియా కంటే
బలముగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏలియా చేసిన అద్భుతాలకు రెండంతల అద్భుతాలు మరి ఎలీషా చేయడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని చూస్తుంటున్నాం, ప్రభువుని వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. ప్రభువా, నీకు మించినది నాకు ఈ లోకంలో ఏమీ లేదు నాయన. ప్రభా, నీవు రమ్మంటున్నావు కదా, నేను వస్తాను. హల్లెలూయా, సువార్తకు దైవజనుడు పిలుస్తున్నాడు కదా, ప్రభువా ఎన్ని పనులున్నా కూడా నేను ఏం చేస్తానో దాన్ని పక్కన పెట్టి నేను వస్తాను. హల్లెలూయా. ఆ సమర్పణ అన్నది ఎవరికి వస్తుందంటే ఆయనను వెంబడించాలి. హల్లెలూయా, నేను ఆయన శిష్యుడిగా ఉండాలి. ఆయన శిష్యులు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో, ప్రభువా నన్ను కూడా ఆ విధంగా నీవు వాడుకో ప్రభువా అంటే ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా వాడుకునేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడున్న అందరు కూడా ఒక్కొక్కరు శిష్యులుగా మార్చబడితే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని మందిరాలు. హల్లెలూయా. ఈ మందిరం ఖాళీ అయినా పర్వాలే, ఈ మందిరము ఖాళీ అయినా పర్వాలేదు. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న వాళ్ళు 100 మందో 150 మందో 150 మంది 150 బ్రాంచ్లు స్టార్ట్ కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే దాని మూలకంగా ఏం జరుగుతూ ఉంది? దేవుని రాజ్యము కట్టబడుతూ ఉంటుంది, దేవుని రాజ్యము విస్తరిస్తుంది. నశించిపోచిన ఆత్మలు రక్షణ పొందేవారుగా ఉంటున్నారు. కోత ఎంత విస్తారంగా ఉంది. పనివారు ఎంతమంది ఉన్నారంట? కొద్దిగా ఉన్నారు. హల్లెలూయా. పనివారిని బయట నుంచి లేపాలా, రాయా కూలి పనికి అని చెప్పి పిలిచాలా? కాదు. హల్లెలూయా. పనివారు ఎక్కడి నుంచి లేయాలి? మందిరంలో నుంచి లేయాలి, సంఘంలో నుంచి చేయాలి. ఆయన పని చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతిలో చూపించండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయన పని చేయడానికి? హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడితే మాయంపరుద్దాం. ప్రభువా, ఈ బిడ్డలు తండ్రి ఆయన నీ పని చేయడానికి సిద్ధపడ్డారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క బిడ్డల యొక్క మరి ఆ చేతులను చూస్తున్నావు, ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి తండ్రిని ఏం చేయాలంట? మహిమపరచాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన సత్క్రియలు మూలకంగా దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. కదా, శిష్యులుగా మనం చేయబడినప్పుడు ఏం చేయబడతారు? తండ్రి యొక్క నామము మహిమపరచబడతా ఉంది. ప్రైజ్ లార్డ్. కదా, విశ్వాసులుగా ఉంటాం మన జీవితంలోనే. ఇప్పటి నుంచి ఏం చేయాలంట? వాక్యానుసారంగా జీవించే జీవితం మనలో ఉండాలి. ప్రభువా, నీ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవిస్తాను. ప్రభువా, నేను మనుషులను సంతోషపెట్టేవాడు కాదు, నేను నిన్ను సంతోషపెట్టేవాడుగా నేను ఉంటానని తీర్మానం చేసుకుంటే మీ తీర్మానాన్ని దేవుడు ఆశీర్వించి దీవించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, ఈ యొక్క సత్క్రియల గురించి చాలా ఉంది. నెక్స్ట్ టైము మరి చెప్తాను. ఎందుకంటే ఈ సత్క్రియలు అన్నవి మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రభువు నమ్ముకున్న మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఈ సత్క్రియలు మనలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి మూలకంగా కూడా మన మూలకంగా ఇరుగు పొరుగు వారు కూడా ఏం చేస్తారంట? దేవుడి నామాన్ని మహిమపరిచే వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. వారు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడేవారుగా ఉంటారు. వారు కూడా రక్షణ మారు మనసు పొందేవారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తుంటున్నాం. ప్రభా, నీ రక్తమిచ్చి నీవు నన్ను కొన్నావు, మమ్మల్ని సంఘాన్ని నీవు కొన్నావయ్యా. ప్రభువా, నీకే వందనాలు. అవునాయన పరిశుద్ధాత్ముడ, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మనుషులు ఎదుట. ప్రభువా, మా సత్క్రియలు మూలకముగా నాయనా నీ నామము మహిమపరచబడాలని నీవు కోరుతా ఉన్నావు. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనలో మనము పరీక్షించుకుందాం. ఇంతవరకు మన క్రియలు బాగలేనట్లయితే మన హృదయానికి తెలుసు మనం ఎటువంటి వారమో. ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకుందాం. ప్రభువా నాయనా, నీ నామాన్ని మహిమపరచలేని వ్యక్తిగా నేను ఉంటాను, నన్ను క్షమించయ్యా. ప్రభువా,
మా సత్క్రియ మూలకంగా నాయన నీ నా మహిమపరచుడు బడులాగా మేము జీవిస్తాం ప్రభువా. నిన్నే వెంబడిస్తామయ్యా ప్రభువా, నిన్నే వెంబడిస్తాము నాయన. నన్ను నీ శిష్యుడిగా చేసుకో, నన్ను నీ శిష్యురాలుగా చేసుకో అయ్యా ప్రభువా. నీ పని చేయాలని నాకు ఆశ ఉంది, నీ సువార్త చేయాలని ఆశ నాకు ఉంది ప్రభువా. ప్రభువా నీవు నాకు సహాయం చేయి ప్రభువా. ఆనాడు తబిత ఏ విధముగా సత్క్రియలు చేసిందో, దేవుని ప్రేమను కలిగి జీవించిందో, అనేకులు సంఘానికి ఐక్యబిడ్డ మూలంగా చేర్చబడ్డారు. ఆ విధంగా సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క తబితలాగా మార్చబడుదురుగాక, ఒక్కొక్క తబితలాగా మార్చబడుదురుగాక. అటువంటి క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉద్భవించునుగాక. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్న గర్వపరుస్తున్నాను. పరిశుద్ధాత్ముడా ఈరోజు నాతో మాతో సంఘముతో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు. అవునాయనా, ఇంకా మేము ఎక్కడెక్కడ బలహీనులుగా ఉన్నామో మమ్మల్ని సరిచేయి, మమ్మల్ని బలపరచు. ఇంకా నీ సారూప్యములో మేము మార్చబడగలటుకు మీరు సహాయం చేయండి అయ్యా. 2024 సంవత్సరంలో నాయనా సంఘముగా నాయనా సమర్పణ కలిగి సువార్త సేవకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోవడానికి మీరు సహాయం చేసి నడిపించండి. ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వించి నీ కృపలో అభివృద్ధిపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. 2024 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక బలమైన పాత్రలుగా దేవుడు వాడుకోబోతున్నాడని మరీ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే దానికి ఏం కావాలంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యం లోబడినట్లయితే మరి దేవుడు తప్పకుండా తన కార్యాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.